బాపట్ల సముద్ర తీరం సూర్యలంకను ఆహ్లాదకరమైన ప్రాంతంగా మారుస్తామని తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. కేంద్రం పర్యాటక అభివృద్ధి కోసం సూర్యలంకకు 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఏపీలో నంబర్ 1 పర్యాటక కేంద్రంగా బాపట్లను మారుస్తామని చెప్పారు. బాపట్లకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టే విధంగా బాపట్లను తీర్చిదిద్దుతామని అంటున్న కలెక్టర్తో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. శ్రీలంక తీరాన్ని అత్యంతగా అభివృద్ధి చేయాలి, అదేవిధంగా మంచి డెవలప్మెంట్ ఇవ్వాలి, గోవాను మించిన విధంగా కూడా ఇక్కడ ఈ శ్రీలంక తీరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అయితే భావించింది. దానికి అనుగుణంగానే ఇప్పుడైతే మాత్రం 100 crores దాకా నిధులైతే కేటాయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడటానికి కలెక్టర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరగబోతుంది? సో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక మంచి పథకం స్వదేశ్ దర్శన్ 2.0, అందులో దాదాపు 98 కోట్ల రూపాయలు విలువైన వర్క్ మనకు శాంక్షన్ అయింది. అందులో 300 మీటర్ స్ట్రెచ్లో ఉన్నటువంటి బీచ్ ప్రామినెంట్ ఏరియా డెవలప్మెంట్ మరియు ఎక్స్పీరియన్స్ సెంటర్, అలాగే మనకు పెరలి డ్రైన్ అనేది ఏముంది, ఆ డ్రైన్కి కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇవి ఆల్రెడీ మనకు నవంబర్ డిసెంబర్ నుంచి వర్క్ స్టార్ట్ అయితే చాలా కీలకమైన దశలో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు డీటెయిల్స్, అంటే ఎలాంటి డిజైన్స్ వస్తాయి, ఎలాంటి అవుట్పుట్ ఎలా ఉంటుంది, అవుట్కమ్ ఎలా ఉంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్స్ మనం ఇవ్వాలని, ఓవరాల్ లైటింగ్స్, ఎలక్ట్రిసిటీ, ఫసాడ్, ఎంట్రన్స్, ఆర్చ్, సో ఈ స్టేజ్లో దాన్ని ఫైనలైజ్ చేయడంలో మనం ఉన్నాం. సో వీఆర్ హోపింగ్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ టైంలో దీన్ని కంప్లీట్ చేయగలుగుతాం. ఈరోజు గౌరవ టూరిజం మంత్రి వర్యులు కూడా వచ్చి దీన్ని డీటెయిల్గా రివ్యూ చేయడంతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేశారు. సో అది అయిన వెంటనే మనం అనుకున్నటువంటి ఈ బీచ్ ఫెస్టివల్ని యాజ్ ఎ కంప్లీషన్ అండ్ ఇనాగ్రేషన్ అండ్ ఓవరాల్ పబ్లిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఆ ఫెస్టివల్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సౌత్ ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం చాలా మంచి బీచ్గా కూడా సూర్యలంక అని చెప్తూ ఉంటారు. దీనికి ఫెసిలిటీస్ అయితే చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు, చాలామంది టూరిస్టులు అయితే వస్తూ ఉన్నారు, కానీ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. కావాల్సిన ఫెసిలిటీస్ ఎన్నాళ్ళ లోపల వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే సూర్యలంక లొకేషన్ వైజ్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు గుంటూరు నుంచి 1.5 hours మీరు రాగలుగుతారు. సో అంటే రేపు అమరావతి మహానగరి అయినప్పుడు దానికి నియరెస్ట్ బీచెస్ బాపట్ల, సూర్యలంక బీచ్. అదే హైదరాబాద్ నుంచి కూడా NH 167A రావడం వలన వారు మిర్యాలగూడ, చిల్కలూరుపేట, పర్చూర్ నుంచి నేరుగా చీరాల బీచ్కి రాగలుగుతున్నారు. సో 5 hours వాళ్ళు రీచ్ అవుతూ ఉంటే చీరాల బీచ్ కూడా. సో 2 తెలుగు రాష్ట్రాల రాజధానులకి నియరెస్ట్ బీచ్ మన జిల్లాలో ఉండడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ పొటెన్షియల్స్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్ మనం ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఓన్లీ ఇజం లెఫ్ట్ ఇస్ టూరిజం అనేది. సో గత 6 నెలల్లో కూడా మనం చూసాం. ఇప్పుడు పీక్ సమ్మర్ ఉంది, సమ్మర్ వెకేషన్కి చాలామంది వస్తాం. వీకెండ్స్లో కనీసం 10,000 to 15,000 టూరిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఈ స్వదేశ్ దర్శన్లోనే ఇలాంటి వర్క్లే ఉన్నాయి. టాయిలెట్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్, షవర్, డ్రెస్ చేంజింగ్ ఏరియాస్, అలాగే పార్కింగ్ ఏరియాస్, ఇన్ఫ్యాక్ట్ రీఛార్జింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గవర్నమెంట్ తరఫున ఫెసిలిటీస్ అనేది సెప్టెంబర్ అక్టోబర్కి ఇవ్వగలుగుతాం. సార్, ఇప్పుడు వే ఆఫ్ బాపట్ల అని ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశారు. దాన్ని ఏ విధంగా సస్టైన్ చేస్తారు, ఏ విధంగా డెవలప్ చేస్తారు? గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏమంటున్నారంటే ఫ్యూచర్ని వాళ్ళు చూస్తారు. అంటే ఫ్యూచర్లో సస్టైనబిలిటీ ఉండాలి. సస్టైనబిలిటీ అంటే మన డిస్ట్రిక్ట్ని, మన దగ్గర ఉన్న పొటెన్షియల్ ఒక బ్రాండ్గా మనము ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే మీరు యాపిల్ అంటే ఒక బ్రాండ్, దానికి ఒక లోగో ఉంటుంది. సో అదే మీరు ఎక్కడైనా వేరే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టూరిజంకి వెళ్తే ఫుకెట్ ఆర్ గోవా ఆర్ ఎనీ దట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ మీరు వెళ్తారంటే అక్కడ వాళ్ళది ఒక టీషర్టో, ఒక క్యాపో, ఫ్రిడ్జ్ మ్యాగ్నెటో మీరు తీసుకొస్తారు. సో అలా అది గుర్తుండిపోతుంది. అట్లా మన డిస్ట్రిక్ట్ది కూడా మన దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్ ఉన్నాయి. మీరు ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా చూస్తే ఒక బెండ్ ఉంటుంది. ఆ బెండ్ ఇస్ అవర్ డిస్ట్రిక్ట్ బాపట్ల, 85 kilometers ఆఫ్ స్ట్రెచ్. సో కాబట్టి ఒక బ్రైట్ మైండ్స్ని ఎంగేజ్ చేసి బ్రాండింగ్లో వీళ్ళు ప్రొఫెషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎంగేజ్ చేసి దీన్ని తయారు చేయడం జరిగింది. సో బే ఆఫ్ బాపట్ల, ఇందులో వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజెస్ మన దగ్గర మీరు చూడొచ్చు. వెరీ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఆలివ్ రిడ్లే టర్టల్స్ వస్తాయి, అలాగే మనకు మడాడులు ఉన్నాయి, బీచ్ ఉంది, అర్లీ మార్నింగ్ సన్ రైజ్. సో అది మన లోగోలో మనం క్యాప్చర్ చేయడం జరిగింది. బాపట్ల జిల్లా పేరే భావనారాయణ స్వామి టెంపుల్ నుంచి వచ్చింది. సో మధ్యలో ఉన్న ఒక టెంపుల్ ఆకారంలో చేయటం జరిగింది. సో ఆయన ఒక గుర్తుకి దాన్ని పెట్టడం జరిగింది. కింద ఒక సీ, ప్లెజెంట్ బట్ ఫన్. ఓవరాల్ ఈ కలర్ కానీ ఇది కానీ ఒక
చాలా ఇటరేషన్స్తో దీన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ టూరిజం మంత్రి వర్యులు అలాగే రెవెన్యూ శాఖ మార్చులు దీన్ని అన్వీల్ చేయడం జరిగింది. టీ-షర్ట్స్, స్టిక్కర్స్, పీల్ ఆఫ్స్ అండ్ బ్యాడ్జెస్ రెడీ అయినాయి. రాబోయే రోజుల్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, మగ్స్, క్యాప్స్ అండ్ హ్యాట్స్ కూడా మనం తయారు చేసి ఇక్కడికి వచ్చే పర్యాటకులకి వాళ్ళు దాన్ని కొనడం వలన ఒక మెమొరీగా ఉండాలని, అదే మన ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం లొకేషన్ కూడా ఉంది అని చెప్పడానికి మనకి బ్రాండింగ్ అనేది ఇంపార్టెంట్గా ఉంది. ఏదైతే బే ఆఫ్ బాపట్ల అనేటువంటి బ్రాండింగ్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్తాం. సూర్యలంక తీరాన్ని మాత్రం మరింతగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో ఒక రాష్ట్రాన్ని కాదు దేశవ్యాప్తంగా ఉన్న టూరిస్టులందరినీ కూడా సూర్యలంక వైపు వచ్చే విధంగా కూడా మంచి ఫెసిలిటీస్ ఇస్తామని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, సూర్యలంక నుంచి.